హాయ్. హలో. ఎలా ఉన్నారందరూ? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. ఈ వ్లాగొచ్చేసి నేను రీసెంట్‌గా హల్దీ ఫంక్షన్‌కి అటెండ్ అయ్యాను కదా! ఆ రోజు వ్లాగ్ అనమాట. సో, ఫ్యామిలీ ఫ్రెండ్ వాళ్ళ డాటర్‌ది ఫంక్షన్. అందుకని సాగర్ ఎర్లీ మార్నింగే వెళ్ళిపోయారు అరేంజ్‌మెంట్స్ చూడటానికి. డెకోర్ అయితే చాలా బాగా కుదిరింది. సో, ఇది కొంచెం ఎర్లీ మార్నింగ్ కదా! 5 అలాగా. సో, ఇంకా డే లైట్‌లో అయితే ఇంకా చాలా చాలా బాగుండిందనమాట. ఇది విజయవాడలో ఉన్న శక్తి గార్డెన్స్‌లో అనమాట ఫంక్షన్. ఈ ప్లేస్ అంటే నాకు చాలా ఇష్టం. సో, ఎమోషనల్లీ కూడా నేను చాలా కనెక్ట్ అయ్యి ఉన్నాను ఈ ఫంక్షన్ హాల్‌కి. బికాజ్ సాహద్‌ది ఫస్ట్ బర్త్‌డే మేము ఇక్కడే చేశామనమాట. అందుకే చాలా నాస్టాల్జిక్‌గా అనిపించింది. బికాజ్ చాలా మెమరీస్ ఉన్నాయి ఈ ప్లేస్‌లో. అండ్ ఈ రైట్ సైడ్ అంతా కూడా ఆ రోజు స్టాల్స్ అవి పెట్టారనమాట. లెఫ్ట్ సైడ్‌లో స్టేజ్ ఉండింది. ఇప్పుడైతే ఈ హాల్‌కి కొంచెం చేంజెస్ అవి చేశారు. ఇక్కడ కనిపిస్తున్న ఈ కలర్‌ఫుల్ డెకోర్ అంతా కూడా ఈవినింగ్ సంగీత్ పార్టీ కోసం అన్నమాట. ఈ డెకోర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. సో, నాకిష్టం అన్నమాట ఇట్లాంటివి డెకరేషన్ అంటే. అండ్ లెఫ్ట్‌లో వచ్చేసి ఎక్కడైతే మంగళ స్నానం చేపిస్తారో అలాగైతే సెట్ చేశారన్నమాట ఇక్కడ. ఈ బ్యాక్‌డ్రాప్ కూడా చాలా చాలా బావుండింది. అక్కడ పెట్టిన ప్రాప్స్ గానివ్వండి, ఆ ఫ్లవర్స్ గానివ్వండి, అన్నీ కూడాను ఒక పండగ అట్మాస్ఫియర్ అయితే తీసుకొచ్చింది ఈ బ్యాక్‌డ్రాప్. ఇది కూడా చాలా నచ్చిందనమాట డెకోర్ నాకు. సాగర్ మార్నింగ్ నుంచి అక్కడే ఉన్నారు కాబట్టి, ఇలాంటి ఫుటేజ్ అయితే నాకు దొరికింది. ఈవెన్ ఈవెంట్ వాళ్ళకి కూడా లేదనుకుంటా. సో, నేనే షేర్ చేయాలి ఇంక వాళ్ళకి. నాకు డే లైట్‌లో కూడా కావాలి. పైగా ఎవ్వరు ఉండకూడదు. అలా వీడియో తీసుకోండి అని చెప్పాను. సో, కొంచెం సినిమాటిక్‌గానే ట్రై చేశారు. స్పిన్ షాట్ అదీను. సో, ఐయామ్ సో థాంక్‌ఫుల్ టు హిమ్. ఇంత ఎఫర్ట్స్ పెట్టినందుకు. వాళ్ళు చేసే చిన్న చిన్న ఎఫర్ట్స్ కూడా మనకు నచ్చుతాయి కదా! ఇది మొత్తం గార్డెన్స్ అన్నమాట. ఇప్పుడు నేను వెళ్తున్న చోట అయితే ఈవినింగ్ సంగీత్ కోసం డిన్నర్ అవి ఇక్కడే అరేంజ్ చేస్తున్నారు. ఇప్పుడైతే వచ్చేసాము. నేను మార్నింగ్ 9 అలాగ అయిందనుకుంటా మేమొచ్చేసరికి. ఎండ అయితే విపరీతంగా ఉంది. నేను ఇంతవరకు కూడా చెప్పాను కదా! అసలు ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయలేదనమాట. ఇంత సన్నీగా ఉంటుంది అని చెప్పేసి. సో, ఇప్పుడైతే అందరూ ఫోటోస్ అవి తీసుకుంటున్నారనమాట. ఇదిగోండి పాప వచ్చేసి పాప పేరు ఖ్యాతి అండ్ వాళ్ళ డ్యాడీతో ఫోటో దిగుతుంది. సో, ఫంక్షన్ అయితే స్టార్ట్ అవుతుందనమాట. సో, వాళ్ళ డ్యాడీ అండ్ మమ్మీతో ఫోటోస్ అయితే తీసుకుంటుంది. మేము కూడా చాలా చాలా ఫోటోస్ అండ్ వీడియోస్ అయితే తీసుకున్నాము. ఇక్కడ ఎడ్ల బండి లాంటి ఒక ప్రాప్ అయితే ఉంటుందనమాట. ఎప్పుడూ ఇక్కడే గార్డెన్స్‌లో ఉంటుందది. సో, ఇక్కడ ఎన్ని ఫోటోస్ తీసుకున్నారో అందరూ కూడాను. సో, ఇప్పుడైతే మంగళ స్నానానికి రెడీ చేశారనమాట పాపని. ఇక్కడ కూర్చోపెట్టారు. అందరూ నలుగు పెట్టడం స్టార్ట్ చేశారనమాట. ఈలోపు మేము కూడా కొన్ని ఫోటోస్ అవి తీసుకుందాము అని చెప్పేసయితే తీసుకుంటున్నాము. ఇలాంటి కలర్‌ఫుల్ బ్యాక్‌డ్రాప్స్‌కి ఎన్ని ఫోటోస్ అండ్ వీడియోస్ తీసుకున్నా కూడా చాలా తక్కువ అనిపిస్తాయి. పైగా ఎండొకటుంది కదా! సో, సాగర్ అయితే చిరాకు పడిపోతా ఉన్నారనమాట. త్వరగా కానివ్వు ఎన్ని ఫోటోస్ కావాలి నీకు అని చెప్పేసి. బట్ నా గురించి బాగా తెలుసు తనకి. నాకు కావాల్సింది దొరికేదాకా నేను వదిలిపెట్టను అని చెప్పేసి. అండ్ జెంట్స్ అందరూ కూడా అసెంబుల్ అవుతున్నారనమాట ఫోటో దిగడానికి. సో, అందరూ కూడా బ్రైట్ యెల్లోలో వైట్ పజామాస్‌తో చాలా చాలా బావున్నారు అందరూ కూడా. ఫెస్టివ్ మోడ్‌లాగా అనిపిచ్చింది. సో, చాలా కలర్‌ఫుల్‌గా అయితే ఉన్నారు. అండ్ ఫంక్షన్ కూడా స్టార్ట్ అయిపోయింది. అందరూ ఖ్యాతికి పసుపు, కుంకుమ అయితే పెడుతున్నారనమాట నలుగులాగా. సో, నేను కూడా పెడుతున్నాను తనకి. నేనైతే ఖ్యాతితో అంటున్నాననమాట, నా ఛానెల్ కోసం పోజ్ ఇవ్వు అని చెప్పేసి. సో, ఖ్యాతి అయితే నవ్వుతుంది. జస్ట్ ఫ్రెండ్స్ అనే కాదు, మేము ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా. సో, ఆంటీ, అంకుల్ అయితే మమ్మల్ని చాలా బాగా చూసుకుంటారు. వాళ్ళకి ఇద్దరు కొడుకులనమాట. సో, సాగర్‌ని మూడో కొడుకుగా, నన్ను ఇంకొక కోడలుగా అయితే చూసుకుంటారు వాళ్ళ ఫ్యామిలీ. ఇక్కడ అందుకే మమ్మల్ని ఇలా ఆట పట్టిస్తున్నారనమాట. ఇద్దరు కలిసి పెట్టండి, నువ్వు పెట్టించు, నువ్వు నేర్పించు సాగర్‌కి అన్నట్టుగా. సో, అదే చేస్తున్నాము. నేను ఆల్రెడీ పెట్టేసాను కదా! సో, సాగర్ విడిగా కాకుండా నాతో ఇట్లా పెట్టించమన్నారు. ఎక్కువ ఎక్కువ రాస్తున్నారు సాగర్ అని చెప్పేసి. ఆట పట్టిస్తూ ఉంటారనమాట మమ్మల్ని. ఇలాంటి ఫ్యామిలీ గ్యాదరింగ్స్ చాలా బావుంటాయి. చాలా రిలీఫ్‌గా ఉంటాయి. సో, సాహత్ కూడా వచ్చాడనమాట ఫోటో దిగడానికి. ఆ అంబ్రెల్లానైతే అసలు వదిలిపెట్టట్లేదు. అదొక డెకోర్ ప్రాప్ అనమాట. బట్ ఫంక్షన్ అంతా కూడాను తనట్లా పట్టుకొని తిరుగుతానే ఉన్నాడు. ఏ ఫోటోలో, వీడియోలో చూసినా కూడా. ఇక్కడైతే ఆల్మోస్ట్ అయిపోవస్తోంది ఖ్యాతి మంగళ స్నానము. ఇంకా లేడీస్ అందరిని కూడా అసెంబుల్ అయితే అవ్వమన్నారనమాట.
సో, మేమిక్కడ నుంచున్నాము. ఇంకా అన్న వాళ్ళైతే మా మీద కలర్స్ పోయడం స్టార్ట్ చేశారు. నేను ఇటువైపు ఫేస్ చేసున్నాను కదా! సో, నా ఫేస్ మీద ఎక్కువ పడలేదనమాట. అందరికి పడింది ఫేస్ మీద. ఇంక కాసేపయిన తర్వాతయితే ఇంక అందరూ లెగిసి పరుగులు పెట్టారనమాట. చాలా ఫన్నీగా అయితే అనిపించింది. నేను రెడీగానే ఉన్నాను. చెయ్యి అది అడ్డు పెట్టుకొని. అప్పటికే ఆంటీ వాళ్ళు అరుస్తూ ఉన్నారనమాట. ఆపేయండి ఇంక వద్దు చాలు ఫోటోస్ దిగనివ్వండి అని చెప్పేసి. బట్ ఎవ్వరూ వినలేదు. ఇదిగో చూడండి ఎలా పరుగులు తీస్తున్నారో ఒక్కొక్కళ్ళు. నేనైతే డ్రెస్ చేంజ్ చేసుకొచ్చేసాను. నాకు తెలుసు ఇప్పుడైతే అందరూ వాటర్ పోసుకుంటారని జెప్పేసి. ఇక్కడ చూడండి నేను కింద కూర్చున్నాను. సరే ఫోటో దిగుతున్నారు కదా! గ్రూప్ ఫోటో అనుకుంటే మళ్ళీ అన్న వాళ్ళు వాటర్ పోయడం స్టార్ట్ చేశారు. సో, ఇంక కెమెరామాన్ అయితే ఫుటేజ్ దొరికింది అని చెప్పేసి తెగ షాట్స్ అయితే తీసుకున్నారనమాట. సో, ఇదయిపోయిన తర్వాత ఇంక అందరూ ఇంకా డాన్సులు చేయడం స్టార్ట్ చేశారు. ఫుల్ డీజే పెట్టారు. ఇక్కడ చూడండి మేము కూడా డాన్స్ చేయడం స్టార్ట్ చేసాం. ఐ లవ్ టు డాన్స్ అనమాట. నాకు చాలా చాలా ఇష్టం డాన్స్ అంటే. అసలు నా వల్ల కాదనమాట కామ్‌గా ఉండడం. సో, మ్యూజిక్ ఉందంటే గనక డెఫినెట్‌లీ నేను డాన్స్ చేయాల్సిందే. అండ్ ఇక్కడ అందరూ కూడా మన వాళ్ళే కాబట్టి ఆ ఫ్రీనెస్ అయితే ఉంటుంది. సో, డాన్స్ బాగా ఎంజాయ్ చేస్తాను. ఇక్కడ చూడండి ఆంటీతో కూడా డాన్స్ స్టెప్స్ అవి వేపిస్తున్నాననమాట. సో, చాలా ఫన్ ఉండింది. చాలా మెమరీస్ అండ్ మూమెంట్స్ క్రియేట్ చేసుకున్నాము ఈ ఫంక్షన్‌లో అయితే. చాలా నచ్చింది. చాలా క్వాలిటీ టైమ్ స్పెండ్ చేశాననైతే చెప్తాను నేను. సో, మీరు కూడా ఇట్లాగే ఫంక్షన్స్‌లో ఎంజాయ్ చేస్తారా మీ ఫంక్షన్స్‌లో? సో, అలా అయితే నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి చెప్పండి. మీకు గనక ఈ వ్లాగ్ నచ్చితే ప్లీజ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అలాగే మన ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తుంటే గనక డెఫినెట్‌లీ సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఐల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. టిల్ దెన్ టేక్ కేర్. బై బై.